అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణం అనేటువంటి అంశం పైన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఏ ఏ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని రామాయణాలు వచ్చాయి, దాని కర్తలు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మనకు టెట్కు, డిఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంశం రామాయణం. రామాయణానికి గల పేర్లు ఏవి? సమాధానం: పౌలత్స్యవధ, సీతాయార్చిత మహత్. సూర్యవంశరాజుల చరిత్ర ఏది? సమాధానం: రామాయణం. ఇతిహాసాలను రెండు రకాలుగా విభజించిన వారు ఎవరు? సమాధానం: రాజశేఖరుడు. రామాయణం సంస్కృతంలో రాసిన వారెవరు? సమాధానం: వాల్మీకి. వాల్మీకి రామాయణంలో కాండలు ఎన్ని? సమాధానం: 6. వాల్మీకి మరణానంతరం రామాయణంలో 1-7 కాండలు కలపబడ్డాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు? సమాధానం: యాకూబి. సంస్కృత ఆది కవిగా ఎవరిని పిలుస్తారు? సమాధానం: వాల్మీకి. వాల్మీకి అసలు పేరు ఏది? సమాధానం: రత్నాకరుడు. సంస్కృత ఆది కావ్యం ఏది? సమాధానం: రామాయణం. సంస్కృత రామాయణంలో శ్లోకాల సంఖ్య ఎంత? సమాధానం: 24,000 శ్లోకాలు. రామాయణంలో ప్రధాన రసం ఏది? సమాధానం: కరుణరసం. అయోధ్య అనగా యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. అయోధ్య ఏ నది ఒడ్డున కలదు? సమాధానం: సరయూ నది. పుత్రకామేష్టి యాగం చేసిన రాజు ఎవరు? సమాధానం: దశరథుడు. దశరథుని పుత్రకామేష్టి యాగంలో పాల్గొన్నది ఎవరు? సమాధానం: ఋష్యశృంగుడు. దశరథ మహారాజు పురోహితుడు ఎవరు? సమాధానం: వశిష్ఠ మహర్షి. దశరథుడి అయోధ్యకు మంత్రి ఎవరు? దశరథుడికి మంత్రి లేదా అయోధ్యకి మంత్రి ఎవరు? సమాధానం: సుమంతుడు. కైక అరుణపు దాసి ఎవరు? సమాధానం: మందర. తెలుగులో తొలి రామాయణం ఏది? సమాధానం: రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణాన్ని రాసిన వారెవరు? సమాధానం: గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు? సమాధానం: కాకతీయులకు సామంతరాజు. గోన బుద్ధారెడ్డి కాలం ఏది? సమాధానం: 13వ శతాబ్దం. గోన బుద్ధారెడ్డి తండ్రి ఎవరు? సమాధానం: విట్టల రంగనాథుడు. రంగనాథ రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం: గోన బుద్ధారెడ్డి తండ్రి అయినటువంటి విట్టల రంగనాథుడికి అంకితం ఇవ్వబడింది. తెలుగులో మొట్టమొదటిసారిగా అంకితం ఇవ్వబడినటువంటి కావ్యం మన రంగనాథ రామాయణం అనే చెప్పుకోవాలి. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు అనువదించినటువంటి వారెవరు? సమాధానం: గోన బుద్ధారెడ్డి. ఉత్తరకాండను రాసిన వారెవరు? సమాధానం: కాచభూపతి, విఠలనాథుడు. తెలుగులో తొలి సోదర జంట కవులు లేదా తెలంగాణ తొలి జంట కవులు అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: కాచభూపతి, విఠలనాథుడు. గోన బుద్ధారెడ్డి కుమార్తె ఎవరు? సమాధానం: గోన కుప్పాంబిక. ఈమె తెలంగాణ తొలి కవయిత్రిగా పేరుగాంచింది. గోన బుద్ధారెడ్డి శైలి ఏది? సమాధానం: జనరంజక శైలి. పాఠ్య గేయేచ మధురమైనది ఏది? సమాధానం: రంగనాథ రామాయణం. తెలుగులో రెండవ రామాయణం ఏది? సమాధానం: నిర్వచనోత్తర రామాయణం. తెలుగులో నిర్వచన కావ్యాన్ని రచించినటువంటి కవి ఎవరు? తిక్కన గారు. నిర్వచన రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం: మనుమ సిద్దికి. తెలుగులో తొలి సంక్షిప్త రామాయణం ఏది? సమాధానం: మొల్ల రామాయణం. తెలుగులో తొలి సంగ్రహ రామాయణం ఏది? సమాధానం: మొల్ల రామాయణం.
మొల్ల అసలు పేరు ఏది? సమాధానం ఆతుకూరి మొల్ల. మొల్ల రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం శ్రీరామచంద్రునికి. మొల్ల రామాయణంలో కాండలు ఎన్ని? సమాధానం 6. శ్రీకంఠ మల్లేశ్వరుని దయవలన నేను కవిత్వం చెప్పగలుగుతున్నాను అని అన్న కవయిత్రి ఎవరు? సమాధానం మొల్ల. తెలుగులో తొలి చంపు రామాయణం ఏది? సమాధానం భాస్కర రామాయణం. భాస్కర రామాయణ కర్తలు ఎవరు? సమాధానం మల్లికార్జున భట్టు. ఈయన బాలకాండ, కిష్కింధకాండ, సుందరకాండలో రచించారు. కుమార రుద్రదేవుడు, ఈయన అయోధ్యకాండను రచించారు. అయ్యలార్యుడు, ఈయన యుద్ధకాండ శేషాన్ని రచించారు. ఇక 4వ వారు హులక్కి భాస్కరుడు. భాస్కర రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం సాహినీ కుమారుడికి. ఎర్ర రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం ప్రోలయ వేమారెడ్డికి. అచ్చతెనుగు రామాయణం రాసిన వారు ఎవరు? సమాధానం కూచిమంచి తిమ్మకవి. ఉత్తర రామాయణాన్ని రాసింది ఎవరు? సమాధానం కంకంటి పాపరాజు. కంకంటి పాపరాజు రచించినటువంటి ఉత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇవ్వబడింది? సమాధానం మదనగోపాల స్వామికి. జనప్రియ రామాయణాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం పుట్టపర్తి నారాయణాచార్యులు. వాల్మీకి రామాయణం యథాతథంగా అనువదించిన వారు ఎవరు? సమాధానం వావికొలను సుబ్బారావు గారు. చంపు రామాయణం, చంపు భారతాలను రచించినటువంటి కవి ఎవరు? సమాధానం అల్లంరాజు రంగసాయి. తమిళ రామాయణాన్ని రచించినటువంటి కవి ఎవరు? సమాధానం కంబన్. రామచంద్రిత మానస్ను రచించినటువంటిది ఎవరు? సమాధానం తులసీదాసు. విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి రామాయణం ఏది? సమాధానం రామాయణ కల్పవృక్షం. ఈ రామాయణ కల్పవృక్షానికే జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు. రామాయణ విషవృక్షం రచించినటువంటి కవయిత్రి ఎవరు? సమాధానం రంగనాయకమ్మ. ఇటీవల జ్ఞానపీఠ వచ్చినటువంటి కన్నడ రామాయణం రచయిత ఎవరు? సమాధానం కెవి పుట్టప్ప. రామాయణ రచన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దిలో రాయబడింది అని అభిప్రాయపడినటువంటి వారు ఎవరు? సమాధానం వింటర్ నిట్స్. ప్రబంధ యుగంలో వెలువడినటువంటి ఏకైక రామాయణం ఏది? సమాధానం రామాభ్యుదయం. రామాభ్యుదయ రచయిత ఎవరు? సమాధానం అయ్యలరాజు రామభద్రుడు. వచన రామాయణాన్ని రచించినటువంటి కవి ఎవరు? సమాధానం ఉషశ్రీగా పిలువబడే పురాణపండ సూర్యప్రకాశ దీక్షితుడు. రామాయణ కథాసారము రచించినటువంటి రచయిత ఎవరు? సమాధానం రఘునాథ నాయకుడు. ఈ రఘునాథ నాయకుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? సమాధానం 17వ శతాబ్దానికి చెందినవాడు. రఘునాథ రామాయణం రచించినటువంటి దక్షిణాంధ్ర యుగ కవి ఎవరు? సమాధానం రఘునాథ నాయకుడు. ఇవి రామాయణానికి సంబంధించినటువంటి నా దగ్గర ఉన్న నేను సేకరించిన సంక్షిప్త సమాచారం. ఇందులో ఏమైనా అక్షర దోషాలు పలికినా లేకపోతే శబ్ద దోషాలు పలికినా సహృదయతో మన్నించి మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి. జై హింద్.